ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్ళు మాత్రం అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడు చేస్తాయి, అడ్డొచ్చే వారిని చంపేస్తాయి, ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే వాటి వల్ల జరిగే నష్టం, వచ్చే కష్టం సంగతి వాళ్లకు తెలుసు. అందుకే ఏపీ సర్కారు కూడా కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పింది. వీటి బెడదను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, ఒక అడుగు ముందుకు వేసి చేసుకున్న ఒప్పందం ఇవాళ వందల మంది ప్రాణాలను కాపాడే దిశగా సాగుతున్నాయి. అడవి ఏనుగుల అరాచకం అరికట్టడానికి ఆయన కుంకి ఏనుగులను రప్పించి అడవి ఏనుగుల బెడదను అరికడుతున్నారు. ఆ దిశగా కర్ణాటకలో ఉన్న కుంకి ఏనుగులను అక్కడి ప్రభుత్వ అనుమతితో ఇక్కడకు తెప్పిస్తున్నారు. ఇంతకీ ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తాయి? పంట పొలాలపై అడవి పందులు, నక్కలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు దాడి చేయడం గురించి మనకు తెలిసిందే. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి నిత్యకృత్యం. పంట పొలాలే కాదు, కొన్నిసార్లు గ్రామాలపైన ఇవి దాడి చేస్తుంటాయి. వాటిని గ్రామస్తులు తరిమి కొడుతుంటారు. కొన్నిసార్లు మనుషులపై దాడి చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇతర వన్యప్రాణుల సంగతి ఎలా ఉన్నా ఏనుగుల గుంపు అందుకు భిన్నం. గజరాజుల గుంపు దండెత్తిందంటే గ్రామాలకు గ్రామాలే హడలిపోతాయి. ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేస్తుంటాయి, మనుషుల్ని తొక్కి చంపేస్తుంటాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ఈ గజరాజులను గజగజ వణికించేవే ఈ కుంకి ఏనుగులు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. కుంకి ఏనుగులు కానీ ఒక్కసారి రంగంలోకి దిగితే ఇక వెనక్కు తగ్గేదేలే. అవతల ఏనుగుల మంద ఉన్నా సరే దానిని అడవిలోకి తరిమికొట్టి మరీ ఇవి వెనక్కి వస్తాయి. వీటికి ఇచ్చే ట్రైనింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకి ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణిస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాటంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏనుగుల గుంపును తరమడానికి మన తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ పొందిన 2 ఏనుగులు ఉన్నాయి. అవే జయంత్, వినాయక్. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి ఇవి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏనుగులు దాడికి దిగితే వీటిని రంగంలోకి దింపుతారు. ఇవి పలు ఆపరేషన్లలో పాల్గొన్నాయి. ప్రస్తుతం జయంత్ వయసు 55, వినాయక్ వయసు 59 ఏళ్లు. ఇవి వృద్ధాప్యంలో ఉన్నందున పెద్దగా ఆపరేషన్లలో పాల్గొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంకి ఏనుగుల తరలింపు కోసం ఒప్పందం చేసుకుంది.